Hi friends, welcome to SAM Institute Daily Current Affairs 2024 December 14. Today Current Affairs headlines. First one, 100 రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమం. అంటే భారతదేశంలో తొలిసారిగా 100 రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ వన్, ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్బు. ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్బుని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎక్కడ ఏ ప్లేస్ అనేది మాట్లాడుతాం. నెక్స్ట్, గగనయాన్ రాకెట్ మోటార్ సిద్ధము. గగనయాన్ రాకెట్ ప్రయోగం మనం 2026లో చేయబోతున్నాం. ఈ సందర్భంలో దీన్ని ఏర్పాటు చేస్తామా, ఇది సిద్ధంగా ఉందన్నది మాట్లాడుకోవడం ఇస్రో చెప్పడం జరుగుతుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారు చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ వన్, 93 క్షిపణులు 200 డ్రోన్స్ అంట. అంటే 93 మిస్సైల్స్ అండ్ 200 డ్రోన్స్ ఒక దేశం ఇంకొక దేశం పైన వేయడం జరిగింది. ఇది వార్తలో ఉంది నాన్న. నెక్స్ట్ వన్ గమనిస్తే, ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితా 2024 గమనించాలి. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితా 2024 అనేది వార్తలో ఉంది. ఇవి మనకున్న హెడ్లైన్స్ ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తున్నాం. 100 రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మరి భారతదేశం 2025 నాటికి టీబీ రహిత దేశంగా మారబోతుంది. అంటే టీబీ ఫ్రీ ఇండియా టార్గెట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంలో 100 రోజుల ప్రణాళిక ఒక రాష్ట్రం అమల్లోకి వచ్చింది. మరి ఆ రాష్ట్రమే నాన్న హర్యానా. గుర్తుపెట్టుకోవాలి, హర్యానాలో పంచాకోలా. హర్యానాలో పంచాకోలా అనే ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎవరు నానంటే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, జయప్రకాష్ నడ్డా గారు ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా మరి 2024 డిసెంబర్ 7వ తారీఖున ప్రారంభించారు. మరి డిసెంబర్ 7వ తారీఖున ప్రారంభించిన ఈ కార్యక్రమం 2025 మార్చ్ 24 వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా ఏం చేస్తారంటే అక్కడున్న ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తారు. అంటే వారికి టీబీ వ్యాధి పైన అవగాహన కల్పిస్తారు నాన్న. అవగాహన కల్పించి వారికి కావాల్సిన ఫెసిలిటీ ఇవన్నీ కల్పిస్తూ ఉంటారు. అలా దేశం మొత్తం మీద 2025 నాటికి టీబీ రహిత రాష్ట్రంగా మారడానికి టార్గెట్ పెట్టుకున్నాం. మరి గమనిస్తే ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో భారతదేశంలో తొలిసారిగా 100 రోజుల టీబీ నిర్మూలన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం కదనన్నా. దాన్ని ఎవరు ప్రారంభిస్తున్నారు లేదా ఎవరు ఆధ్వర్యంలో అంటడమో గమనించాలి. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలో మరి ఈ కార్యక్రమం ప్రారంభించింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అయిన జేపీ నడ్డా, జయప్రకాష్ నడ్డా గారు గుర్తుపెట్టుకోవాలి. మా టీబీ డే, ఇంటర్నేషనల్ టీబీ డే మనం ప్రతి సంవత్సరం మార్చ్ 24వ తారీఖున జరుపుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్బు. అంటే ఆధ్యాత్మిక పరంగా భక్తులు సందర్శించే ఒక ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి చాలామంది భక్తులు వెళ్తూ ఉంటారన్న. ఈ సమయంలో మరి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి అనే ప్రదేశాన్ని ఆధ్యాత్మిక హబ్బుగా, అంటే ఆసియా ఖండంలో అతిపెద్ద హబ్బుగా మారుస్తామని చెప్పడం జరుగుతుంది. అది కూడా ఆధ్యాత్మిక పరంగానే. మరి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు నాన్న. గమనించాలి, ఆసియాలో అతిపెద్ద ఆధ్యాత్మిక హబ్బు తిరుపతి. మరి ఈ సమయంలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది నాన్న. మరి దాంట్లో గమనిస్తే 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా, అంటే ఆంధ్రప్రదేశ్ అనేది 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భారతదేశం యొక్క టార్గెట్ 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం 2047 నాటికి డెవలప్డ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. ఎందుకు అంటే భారతదేశ స్వతంత్రం ఏర్పాటై 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. వికసిత్ 2047 యొక్క టార్గెట్ని మనం కూడా రీచ్ అవ్వాలనేది ఒక ముఖ్య ఉద్దేశము.
మరి ఇదే కార్యక్రమంలో మరొక పాయింట్ చెప్పడం జరిగింది నాన్న. మనం గమనిస్తే 2047 నాటికి సగటు ఆయు ప్రమాణం 85 సంవత్సరాలు. అంటే ఒక ఆంధ్రప్రదేశ్ యొక్క పౌరుడు యొక్క సగటు ఆయు ప్రమాణం 85 సంవత్సరాలకు డిసైడ్ చేస్తాం. దానికి కావాల్సిన నిర్ణయాలు, దానికి కావాల్సిన వెసులుబాటు ఇవన్నీ మేము కల్పిస్తామనేది వార్తలో రావడం జరిగింది. మరి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి ఎంత నాన్న అంటే $2.4 ట్రిలియన్ మారబోతుందంట. గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ప్రెజెంట్ 5వ ప్లేస్లో ఉంది నాన్న. ఓకే, 5వ ప్లేస్లో ఉంది. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. అంటే కొన్ని టార్గెట్స్ ఉంటాయి. 2047 మన ఇండియా టార్గెట్. మరొక ఇంపార్టెన్స్ గమనిస్తున్నా, డ్రగ్స్ ఫ్రీ ఇండియా. డ్రగ్స్ ఫ్రీ ఇండియా, మత్తు పదార్థాల రహితంగా మారబోతుంది ఇండియా. మరొక టార్గెట్ నాన్న 2047 అంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. అంటే ప్రతి పౌరుడికి ఇన్సూరెన్స్ కల్పిస్తారు 2047 అంటే గుర్తుపెట్టుకోవాల్సిన డెవలప్డ్ కంట్రీ ఇండియా, డ్రగ్స్ ఫ్రీ ఇండియా మరియు ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. ఓకేనా. మరి నిన్న కూడా మనం మాట్లాడుకున్నా. మరి నిన్నటి రోజున బృందావనం అంటే ఉత్తరప్రదేశ్ మధుర అనే ప్రాంతంలో నిస్కాన్ ఆలయ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామనేది మాట్లాడుకున్నాం. నిస్కాన్ ఆలయ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని నిన్నటి రోజున ఒక్కసారి కరెంట్ అఫైర్స్ మనం మాట్లాడుకున్నాను. ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి గమనిస్తే భగవద్గీత మరియు సనాతన ధర్మం గురించి మరి నిస్కాన్ అంతర్జాతీయ యూనివర్సిటీ బృందావనం అనే ప్రాంతంలో మధురాలో ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. భగవద్గీత మరియు సనాతన ధర్మం గురించి భారతదేశంలోనే తొలిసారిగా ఒక యూనివర్సిటీ దాని పేరు నిస్కాన్ అంతర్జాతీయ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. నిన్న మాట్లాడుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, గగన్యాన్ రాకెట్ మోటార్ సిద్ధము. గగన్యాన్ గురించి మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా గగన్యాన్ మిషన్ 2025లో ప్రారంభం అవ్వాలి, తొలిసారిగా వారికి టార్గెట్ అయితే. కానీ మరలా 2026 చివరిలో ప్రయోగిస్తామని లేటెస్ట్గా ఇస్రో చైర్మన్ ప్రకటించారు ఎస్ స్వామినాథన్ గారు. ఈ ప్రయోగం ద్వారా మరి ఈ ప్రయోగాన్ని పంపించినప్పుడు మరి ఆ రాకెట్ మోటార్ అనేది సిద్ధమైంది అని చెప్పడం జరిగింది. మరి రాకెట్లో ఉపయోగించి ఒక ఘన ఇంధనం అనేది ఉంటుంది కదా, దానికి మేము రెడీగా ఉన్నాము అంటే ఈ ప్రయోగం కూడా సిద్ధంగా ఉందని చెప్పడం జరుగుతుంది. మనకి గగన్యాన్ అంటే తొలి మానవ సహిత యాత్ర భారతదేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వారు ప్రయోగిస్తున్నారు 2026. ఈ గగన్యాన్ ప్రయోగం ద్వారా 4 మెంబర్స్ పంపిస్తున్నారు. 4 మెంబర్స్. ఓకేనా. ఒక్కసారి చూద్దాం. భారత్లో తొలి మానవ సహిత యాత్ర మరి రాకెట్లో ఉపయోగించే ఘన మోటార్ సిద్ధంగా ఉందనేది వార్తలకు వచ్చింది. మరి భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలో 3 రోజుల పాటు ఉంటానన్న 3 రోజుల పాటు మరి ఈ రాకెట్ అక్కడ వాళ్ళు తీసుకెళ్ళి ఆ తర్వాత సముద్ర మార్గంలో జల మార్గంలో దిగుతుంది. అది మనకు తెలిసిన రాకెట్ గురించి. అయితే గగన్యాన్ ప్రయోగం ఉపయోగిస్తున్న రాకెట్ పేరు LV-M3M4. మరి గగన్యాన్ ప్రయోగం ద్వారా 4 మెంబర్స్ వెళ్తున్నారు. మీకు బిఫోర్ మనం చెప్పుకున్నాం. ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, నెక్స్ట్ అంగద్ ప్రతాప్ అండ్ అజిత్ కృష్ణన్, శుభాన్షు శుక్లా. ఈ 4 మెంబర్స్ మనకి 2026లో పంపిస్తున్నారన్న తొలి మానవ సహిత యాత్ర గగన్యాన్ ప్రయోగానికి. 4 కూడా మరి ఏ దేశం ట్రైనింగ్ ఇచ్చిందంటే రష్యా
13 నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది నాన్న. మరి గగనయాన యాత్ర ద్వారా పంపిస్తున్న ఒక రోబో పేరు నాన్న వ్యామమిత్ర. వ్యామమిత్ర అని రోబోకి పంపిస్తున్నారు. వ్యామమిత్ర చాలా చాలా ఇంపార్టెంట్. గగనయాన ప్రయోగం ద్వారా పంపిస్తున్న ఒక రోబో పేరు వ్యామమిత్ర. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తే 93 క్షిపణులు, నెక్స్ట్ 200 డ్రోన్స్ వార్తలు ఉన్నాయి. 2022 ఫిబ్రవరి 24వ తారీఖున రష్యాకి ఉక్రెయిన్కి వార్ స్టార్ట్ అయింది. రష్యా వర్సెస్ ఉక్రెయిన్ వారు 2022 ఫిబ్రవరి 24వ తారీఖున ఈ వారు ప్రారంభమైందన్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రష్యా ఉక్రెయిన్ వారు వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలా ఆర్థిక సంపద అనేది నాశనం అయింది నాన్న. రెండు దేశాల యొక్క సైనిక దేశం రెండు కొట్టుకోవడం వల్ల. ఎందుకంటే ఉక్రెయిన్ చిన్న దేశం, రష్యా ప్రతిసారి ఫైట్ చేస్తుంది, అయినా ఉక్రెయిన్ ఎక్కడ తగ్గలేదు నాన్న. లేటెస్ట్గా అమెరికా అధ్యక్షుడు 47 ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత, అంటే ట్రంప్ వచ్చిన తర్వాత ఏమని చెప్పాడు? రష్యా ఉక్రెయిన్ వారిని నేను శాంతియుతంగా చేస్తాను, రష్యా వారు మీ పైన ఫైట్ చేయకుండా నేను కంట్రోల్ చేస్తాను అని చెప్పడం జరిగింది. లేదా ఏమంటున్నాడు ఉక్రెయిన్ ప్రెసిడెంట్, మాకు నాటోలో సభ్యత్వం ఇవ్వండి. మాకు నాటోలో సభ్యత్వం ఇవ్వడం వల్ల ప్రస్తుతం నాటోలో 32 సభ్య దేశాలు ఉన్నాయి. నాటో అనేది ప్రపంచంలో అతిపెద్ద సైనిక కూటమి. దాంట్లో మేము కూడా సభ్యత్వం ఇస్తే రష్యా మా పైన యుద్ధం ప్రకటించదు, ఇవ్వండి నాయనా అంటే వారు మేము నాటోలో మీకు సభ్యత్వం ఇవ్వను అంటున్నారు. యాక్చువల్గా ఒక రూల్ ప్రకారం అయితే ఉక్రెయిన్కి నాటోలో సభ్యత్వం ఇవ్వకూడదులే. ఎందుకంటే 2014లో మనకి రష్యాకి అమెరికాకి ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం అయితే అప్పుడు రష్యా ఏం చెప్పిందంటే, మా రష్యా దేశం అమెరికాకి ఏం చెప్పిందంటే, మీరు ప్రపంచంలో నాటోకి ఎవరికైనా సభ్యత్వం ఇవ్వండి, కానీ యుఎస్ఎస్ఆర్ దేశాలకు ఇవ్వకండి, అవి మా దేశాలు అన్నారు. మరి ఉక్రెయిన్ అనేది ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో దేశం కావున ఇవ్వకూడదు రూల్ ప్రకారము, కానీ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఇవ్వండి అంటున్నారు. మరి ఈ సమయంలో మరి నిన్నటి రోజున రష్యా దేశం దాదాపుగా ఉక్రెయిన్ ఏం చెప్పింది తెలుసా? మా రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అంటే ఎక్కువగా దాడి చేసింది ఈసారే. ఎక్కువ మిసైల్స్ని ఉపయోగించారు, ఎక్కువ మిసైల్స్ని డ్రోన్స్ని ఉపయోగించారు అని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ గారు సంబోధించారు నాన్న. ఒక్కసారి మరి ఉక్రెయిన్ రాజధాని కీవ్ మరియు పలు ప్రాంతాలలో రష్యా దాడి చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత మాస్కో చేసిన అతిపెద్ద దాడి ఏంటంటే ఇదే అని చెప్పడం జరుగుతుంది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ మరలా చెప్తున్నాడు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మనం గమనిస్తున్న ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా ఒక వ్యక్తి వచ్చారు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశం సంక్షోభంలో ఉందమ్మా. ఆర్థిక సంక్షోభం, రాజకీయ సంక్షోభంలో ఉంది. ఈ తరుణంలో మైఖేల్ బార్నియర్ రాజీనామా చేశారు. మైఖేల్ బార్నియర్ ఫ్రాన్స్ ప్రధానిగా ఉండేవారు. ఈయన రాజీనామా చేసిన తర్వాత ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా అంటే ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అనే వ్యక్తి ఎవరంటే ఫ్రాన్స్ దేశానికి అధ్యక్షుడు. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ ప్రధానిని ఎవరు నియమిస్తారంటే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ నియమిస్తారు. మరి ఈ సమయంలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కొత్త ప్రధాని నియమించారు. ఆయన పేరే పాసువా బైరమ 73 సంవత్సరాల వయసులో ఫ్రాన్స్ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి 2024 జనవరి 26వ తారీఖున 75 రిపబ్లిక్ డే జరిగింది మన ఇండియాలో. దీనికి ముఖ్య అతిథిగా వచ్చింది ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎవరమ్మా? ఇమాన్యుయల్ మ్యాక్రాన్. మరలా గుర్తుపెట్టుకోవాలి. 76వ రిపబ్లిక్ డే, 76 రిపబ్లిక్ డే 2025 జనవరి 26వ తారీఖున ముఖ్య అతిథిగా ఒక వ్యక్తి రాబోతున్నారని ఇటీవల కాలంలో ప్రకటించారు నాన్న. ఆయన ఎవరు అంటే ఇండోనేషియా ప్రెసిడెంట్.
ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో. అదే సమయం మనకి 2025 మరొక పాయింట్ మీకు తెలుసునా, 2025 జనవరి 9వ తారీఖున మనకి 18th NRI డే, 18వ NRI డే జరుగుతుంది. 18వ ప్రవాస భారతీయ దివస్ ఒడిస్సాలో భువనేశ్వర్ అనే ప్రాంతంలో జరుగుతుంది. భువనేశ్వర్ ఇలా లింక్ చేస్తూ ఉండాలన్న సబ్జెక్ట్ని. మరి ఇటీవల కాలంలో కొన్ని దేశాలు అధ్యక్షులు వచ్చారన్న. వియత్నాం అధ్యక్షుడిగా ఇటీవల కాలంలో వచ్చింది. వియత్నాం ప్రెసిడెంట్గా లూ యాంగ్ క్యూంగ్. మా దేశాలు అధ్యక్షులు, దేశాలు ప్రెసిడెంట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. లూ యాంగ్ క్యూంగ్ మా వియత్నాము. నెక్స్ట్ మనం గమనిస్తేనన్నా, లేటెస్ట్గా నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు వచ్చారు. నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలుగా నెటుంబో నమ్డి ఎం డైట్వా గారు వచ్చారు. ఎలా లింక్ చేసుకోవాలి? ఓకే, నమీబియా తొలి మహిళా అధ్యక్షురాలుగా వచ్చింది ఎవరన్నా? నెటుంబో నమ్డి ఎం డైట్వా. ఇటీవల కాలంలో శ్రీలంక ప్రధాని కూడా వచ్చారు. ఆయన పేరు అనూరు కుమార దిశనాయకే. శ్రీలంక ప్రధానమంత్రిగా వచ్చింది ఒక మహిళ వచ్చారు. ఆమె పేరు హరిణి అమర్ సూర్య. గుర్తుపెట్టుకోవాలి, ఇలా నేను లింక్ చేస్తూ ఉండాలి నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్బ్స్ అనే ఒక సంస్థ ఈ ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితా రిలీజ్ చేస్తుంది. అలా ఫోర్బ్స్ 2024 ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితా టాప్ 100 అంటే 100 మంది మహిళల యొక్క రిపోర్ట్ రిలీజ్ చేస్తున్నామా. దీంట్లో మన భారతదేశానికి చెందిన వ్యక్తి అంటే టాప్ 100లో మన ఇండియాలో ఫస్ట్ పర్సన్, టాప్ 100లో 28%. నిర్మలా సీతారామన్ వరుసగా 6వసారి వచ్చారు. అంటే ఫోర్బ్స్ అంటే ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితాను ఎలా తయారు చేస్తారంటే వారి యొక్క ఫైనాన్స్ పరంగా, అంటే వారి యొక్క ఫైనాన్స్ని తీసుకుంటారు. వారి ఫైనాన్స్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ రాజకీయంలో వారు క్రియాశీలక పాత్ర ఏ విధంగా ఉంది, ఇలాంటివన్నీ తీసుకొని అంటే ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితాని అంటే ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తానన్నా. మరి ప్రపంచంలోనే ఇది మరి ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితా 2024. మరి ఈ క్రమంలో టాప్ 100లో ఫస్ట్ పర్సన్ ఎవరున్నారు? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళ 2023లో సేమ్ ఉన్న పర్సనే మరలా 2024లో ఉన్నారు. ఆమె ఎవరు అంటే ఉర్సులా వాన్ డెర్ లెయన్, మా యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ లేదా యూరోపియన్ యూనియన్ చీఫ్. ఓకేనా. సెకండ్ పర్సన్ ఓకే క్రిస్టినా లగార్డ్, ఈమె యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి. అండ్ థర్డ్ వన్ ఒక దేశ ప్రధాని ఉన్నారు, ఒక మహిళ ప్రధాని, ఆమె జార్జియో మెలోని. ఈమె ఇటలీ ప్రధాని. ఈమెకి ఇంపార్టెన్స్ ఏంటి నానంటే ఇటలీకి తొలి మహిళా ప్రధాని. గుర్తుపెట్టుకోవాలి, ఇటలీకి తొలి మహిళా ప్రధాని అంటున్నా అంటే తొలిసారిగా వచ్చిందని. లేటెస్ట్గా అంటే ఇటీవల కాలంలో తొలి మహిళా ప్రధాని అన్న పాయింట్ ఎప్పుడైనా వస్తే చాలా చాలా ఇంపార్టెంట్. లేటెస్ట్గా మెక్సికో దేశం తెలుసు కదా, మెక్సికో దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలు వచ్చారు. ఆమె పేరు క్లాడియో సినబామ్. ఓకే. మరి ఈ తరుణంలో మా టాప్ 3 ఉన్న గుర్తుపెట్టుకో. టాప్ 3 అంటే గమనించాలి. ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల జాబితా టాప్ 3. ఫస్ట్ వన్ ఉర్సులా వాన్ డెర్, సెకండ్ వన్ క్రిస్టినా లగార్డ్, థర్డ్ వన్ జార్జియో మెలోని. 9th ప్లేస్లో జెఫ్ బోజెస్ మాజీ సతీమణి, ఆమె పేరు మెంకంజీ స్కాట్.
మరి 23 ప్లేస్లో మన 9th ప్లేస్లో ఈమె ఉన్నారు. మరి 23rd ప్రముఖ అండ్ పాప్ గాయని అండ్ టేలర్ స్విఫ్ట్ మీకు చెప్పా ఈమె 2023 టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా సెలెక్ట్ అయ్యారు. 2023 టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా సెలెక్ట్ అయ్యారు. అదే 2024 టైమ్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ట్రంప్ వచ్చారనేది చెప్పుకున్నాం నిన్నటి రోజున. ట్రంప్ మరి మన ఇండియాకి చెందిన వ్యక్తి 28% మన నిర్మలా సీతారామన్. మన ఇండియాలో అయితే ఫస్ట్ పర్సన్, ప్రపంచవ్యాప్తంగా అయితే 28వ ప్లేస్లో ఉన్నారు నిర్మలా సీతారామన్. ఇది వరుసగా 6వసారి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన నిర్మలా సీతారామన్ వరుసగా 6వసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారేమే. నెక్స్ట్ 81 ప్లేస్లో గమనిస్తే హెచ్పిసిఎల్ కార్పొరేషన్ చైర్మన్ రోష్ని నాదర్ మల్హోత్రా ఉన్నారు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. మరి 83లో ఎవరున్నారు నాన్న అంటే బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందర్ షా ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈసారి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది మనకి. అరే నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యురాలిగా రేఖా శర్మ ఏకగ్రీవం. మా రాజ్యసభ మెంబర్గా రేఖా శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడి నుంచి అంటే హర్యానా నుంచి. ఇటీవల కాలంలో హర్యానాలో ఎలక్షన్ జరిగాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి అక్కడ రాజ్యసభకు రాజీనామా చేశాడు. రాజ్యసభకి రాజీనామా చేయడం వల్ల మరి ఈ పదవి ఖాళీగా ఉంది కదా, ఈ ప్లేస్లో రేఖా శర్మ వచ్చారు. రేఖా శర్మ ఎవరు కాదనన్నా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేశారు. మాజీ మహిళా కమిషనర్, నేషనల్ ఉమెన్ కమిషనర్, జాతీయ మహిళా కమిషన్కి కమిషనర్గా పనిచేస్తారు ఈమె గతంలో. ప్రస్తుతం ఎవరున్నారంటే జాతీయ మహిళా కమిషనర్గా ఎవరున్నారు అంటే విజయ కిషోర్ రహత్కర్ ఉన్నారు. జాతీయ మహిళా కమిషనర్గా వచ్చారు ఈమె. గతంలో ఉండేది రేఖా శర్మ, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక్కడ మీరు చూస్తే ఇమేజెస్ ఈమె. రాజ్యసభ ఉప ఎన్నికల్లో జాతీయ మహిళా కమిషన్ మాజీ అధ్యక్షురాలు భాజపా పార్టీకి చెందిన భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకురాలు రేఖా శర్మ హర్యానా. నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి చెందిన క్రిషన్ లాల్ పన్వార్. గుర్తుపెట్టుకోవాలి, క్రిషన్ లాల్ పన్వార్. ఆయన ప్లేస్ ఖాళీ అవ్వడం వల్ల, రాజీనామా చేయడం వల్ల ఈమె ఎన్నికయ్యారు ఏకగ్రీవంగా. మరి క్రిషన్ లాల్ పన్వార్ శాసనసభ ఎన్నికల్లో గెలవడంతో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు లేటెస్ట్గా జరిగిన హర్యానా ఎన్నికల్లో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. మహాకుంభమేళాలో ఏఐ చాటుబాటు సేవలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2025 మహాకుంభమేళా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా భక్తులు వెళ్ళడం జరుగుతుంది. వారికి కావాల్సిన దర్శనం టికెట్స్ కానీ, వారు ప్రయాణానికి సంబంధించి కానీ, వారు అక్కడ బస చేయడానికి నివసించడానికి వారు భక్తులు నివసించడానికి, భక్తులు ఉండటానికి వారు ముందుగా బుక్ చేసుకున్న టికెట్స్ ఇవన్నీ కూడా ఏఐ చాటుబాటు ద్వారా అందుబాటులో ఉంచుతామనేది నిన్నటి రోజున మోడీ గారు వార్తలోకి రావడం జరిగింది. మహాకుంభమేళా ఉత్తరప్రదేశ్లో హరిద్వార్ అనే ప్రాంతంలో జరుగుతుంది నాన్న. మహాకుంభమేళా గురించి మీకు ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. మహాకుంభమేళా 2024 జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు జరుగుతుందా? 26 వరకు జరుగుతుంది. మహాకుంభమేళాలో ఏఐ చాటుబాటు సేవలు. మరి ప్రయోగ్రాజ్లో
ప్రయోగరాజ్లో 5,500 కోట్ల విలువైన 167 అభివృద్ధి ప్రాజెక్టులు మోడీ ప్రారంభించారు ఈ సందర్భంలో. ఈ ప్రయోగరాజ్ మహాకుంభమేళలో తొలిసారిగా భక్తులు యాత్రికుల కోసం బహుభాష AI చాట్బాట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అన్ని భాషల్లో ప్రాంతీయ పరంగా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి కూడా వెళ్తారు. మన తెలుగు ప్రాంతాల ప్రజలకి తెలుగు మీద ఎక్కువ మక్కువ ఉంటుంది. వారు ఇంగ్లీష్లో కొంతమంది మాట్లాడతారు కాదంటే, కొంతమంది కోసము మరి తెలుగులో కూడా AI చాట్బాట్ సర్వీస్ని AI చాట్బాట్ సర్వీస్ని మనం పొందవచ్చు నాన్న. మరి ప్రధానంగా AI చాట్బాట్ సేవలు ఏ భాషల్లో ఉంటాయంటే మరి తెలుగు, హిందీ, ఇంగ్లీష్తో పాటుగా అనేక భాషల్లో అందుబాటులోకి ఉంటుంది. మరి ప్రయోగరాజ్ గంగా, యమున, సరస్వతి నదుల సంగమ క్షేత్రంలో ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయంట. గుర్తుపెట్టుకో, మహాకుంభమేళ గురించి ఈసారి ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. 2024 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరుగుతాయి నాన్న. ఈ సమయంలో గతంలో మనం మాట్లాడుకున్నాం. ఈ ప్రయోగరాజులో కుంభ్ సిటీ కుంభ్ గ్రామాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కుంభ్ గ్రామం దీన్ని ఏమంటారు, టెంట్ సిటీ అని పిలుస్తారు. ఓకే, టెంట్ సిటీ. ఎందుకంటే ఇక్కడ భక్తులు నివసించడానికి, భక్తులు వెళ్తూ ఉంటారు కదా, వారికి ప్రధానంగా బస చేయడానికి ఒక 2 లేదా 3 రోజుల పాటు చాలామంది ఉంటారు ఆ ప్రాంతాలు సందర్శించడానికి. అలాంటి సమయంలో ఒక టెంట్ సిటీ లేదా కుంభ్ గ్రామాన్ని ఏర్పాటు చేయనున్నారు నాన్న. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే, ఇండియా ఇన్ ఫ్యూచర్ టెన్స్ నిఘంటువుకు 47 పదాల గుర్తింపు. చాలా ఇంపార్టెంట్. ఈసారి పోటీ పరీక్షలో వచ్చే అవకాశం ఉంది నాన్న. అంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో. ఓకేనా, ఇండియా ఇన్ ఫ్యూచర్ టెన్స్ నిఘంటువుకు 47 పదాల గుర్తింపు. ఎందుకంటే మనకి 2047 నాటికి స్వతంత్రం వచ్చి మనకి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో 2047కి బదులుగా 47 పదాలు 47 పదాలకు గుర్తింపిస్తున్నారు. దేశానికి స్వతంత్రం సిద్ధించి 2047 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మరి యునైటెడ్ నేషన్స్ ఫౌండేషన్ కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ CEEW పిలుస్తారు. అంటే యునైటెడ్ నేషన్ ఫౌండేషన్ కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సంయుక్తంగా రూపొందిస్తున్న నిఘంటువుకు 47 పదాలను గుర్తిస్తున్నారు అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ పేరుతో నానా అంటే చాలా ఇంపార్టెంట్. ఇండియా ఫ్యూచర్ టెన్స్. ఓకేనా, ఇండియా ఫ్యూచర్ టెన్స్ 47 వర్డ్స్ ఫర్ 2047 పేరుతో రూపొందిస్తున్నారు ఈ 47 పదాలను. అంటే ఇండియా ఫ్యూచర్ టెన్స్ 47 వర్డ్స్ ఫర్ 2047 పేరుతో రూపొందిస్తున్నారు. మరి రూపొందిస్తున్న నిఘంటువులో బ్లూ కార్బన్, కల్చర్నా మిక్స్, డిజిటల్ నోమాడ్, 15 మినిట్, సిటీ ఫ్లాగ్స్ వంటి 47 పదాలకు చోటు దక్కించుకున్నాయి. 47 పదాలకు చోటు దక్కించుకున్నాయి ఈ నిఘంటువులో. ఆ పదాలు ప్రధానంగా బ్లూ కార్బన్ అండ్ కల్చర్నామిక్స్, డిజిటల్ నోమాడ్, 15 మినిట్, సిటీ ఫ్లాగ్స్ వంటి పదాలు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 18,000 మంది భారతీయులకు తిరుగు తప ముప్పు. ఓకే, తిరుగు తప ముప్పు నాన్న. తిరుగు తప అంటే డిపోర్టేషన్ అంటారు. ఓకే, డిపోర్టేషన్. దీని అర్థం చెప్తా విను నాన్న. మరి అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ నేను వస్తే
మన దేశానికి అక్రమ రవాణా పద్ధతిలో ఎవరైనా అంటే అమెరికాకి అక్రమ రవాణాగా వస్తే వారిని అమెరికా నుంచి పంపివేస్తాను నేను అని చెప్పడం జరిగింది ఎలక్షన్ సమయంలో. మరి ఈ సమయంలో చాలామంది మన భారతీయులే కాదు చాలామంది కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే అక్రమ రవాణాగా ఎవరైతే వస్తారో అంటే పాస్పోర్ట్ వీసా లేకుండా అమెరికాలో ఇవన్నీ ఉంటారు కదా, అటువంటి వారు మన భారతీయులు కూడా దాదాపుగా 18,000 మంది ఉన్నారు. లేటెస్ట్గా ఆ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ట్రంప్ గ్యారెంటీగా వచ్చిన తర్వాత వచ్చాడు కావున ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తప్పనిసరిగా జరిగే అవకాశం ఉంది, జరుగుతుంది కూడా. మామగారు ఊరుకోరు నాన్న. మరి 18,000 మంది ప్రవాస భారతీయులు తిరుగు తప మా డిపోర్టేషన్ ముప్పు ఎదుర్కోబోతున్నారు అంటే అక్రమంగా నివసిస్తున్నారు కదా అక్కడ, వారిని పంపివేస్తారంతే సింపుల్గా. మరి అమెరికా అక్రమంగా నివసిస్తున్న వారి గణాంకాలను యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసిఈ ఓకేనా, గుర్తుపెట్టుకో. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ప్రకారము గుర్తుపెట్టుకోవాలి. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఏ రిపోర్ట్ ఆధారంగా అంచనా వేస్తారు అంటే మా యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసిఈ రిపోర్ట్ ప్రకారము 14.45 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నారు మొత్తంగా. 14.45 లక్షల మంది ఈ జాబితాలో ఉన్నారు, అక్రమంగా నివసిస్తున్నారంట. మరి దీంట్లో ప్రధానంగా ఎవరున్నారంటే ఒక దేశం హోండారస్. మరి హోండారస్లో దాదాపుగా 2 లక్షల గమనించాలి. హోండారస్ దేశం వారు దాదాపుగా 2,61,651 మంది ఉన్నారు. గ్వాటేమాలాకు చెందిన వారు 1,00,000 పైగా ఉన్నారు. మెక్సికోకు చెందిన వారు కూడా 1,00,000 పైగా ఉన్నారు అక్కడ. మరి ఈ సమయంలో చైనా వారు కూడా అక్రమంగా నివసిస్తున్న వారు 37,000 మంది ఉన్నారమ్మా. 37,000 మంది. డిపోర్టేషన్ అని పిలుస్తారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ఒక సినీ నటుడు, అద్భుతమైన పేరున్న వ్యక్తి. ఈ సమయంలో మనం చిరంజీవి, మెగాస్టార్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఇవన్నీ మాట్లాడుకుంటామే. ఆ సమయంలో అంటే కొంత జనరేషన్ వెనక్కి వెళ్తే మనకి ఏఎన్ఆర్, నెక్స్ట్ వన్ అండ్ సీనియర్ ఎన్టీఆర్ ఇవన్నీ మాట్లాడుతాం. ఇంకా కొద్ది వెనక్కి వెళ్తే రాజ్ కపూర్, మంచి ఫేమస్ పర్సన్, సినీ నటుడు, మంచి పేరున్న వ్యక్తి. ఆయన యొక్క శత జయంతి నాన్న మరి ఈ రోజున జరుగుతుంది. రాజ్ కపూర్ శత జయంతి 2024 డిసెంబర్ 14వ తారీఖున. రాజ్ కపూర్ శత జయంతి 2024 డిసెంబర్ 14వ తారీఖున. ఆయన 2024 డిసెంబర్ 14 నాటికి 100 సంవత్సరాలు పూర్తయింది కదా. మరి 1924 డిసెంబర్ 14న జన్మించారు నాన్న. ఆయన చనిపోయారు, అంటే ప్రజెంట్ ఆయన లేరు నాన్న. మరి భారతీయ సినిమా షోమ్యాన్గా పేరుంది ఆయనకి. భారతీయ సినిమా షోమ్యాన్గా పేరుంది. 1924 డిసెంబర్ 14న జననం. ది మెటర్ కింగ్ పృథ్వీరాజ్ కపూర్కి పెద్ద కుమారుడైన. మరి రాజ్ కపూర్ ఫస్ట్ మూవీ ఏంటంటే తన ఫాదర్ తీసిన ఫస్ట్ మూవీలో తన ఫాదర్ తీసిన మూవీలో ఫస్ట్ యాక్టర్గా వచ్చారు నన్ను, ఒక బాల నటుడిగా. అంటే తన తండ్రి నటించిన ఇంక్విలాబ్లో తొలిసారిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఎవరంటే రాజ్ కపూర్ గారు. మరి 1947 నీల్ కమాల్ సినిమాతో గుర్తింపు వచ్చింది ఈయనకి. నీల్ కమాల్ సినిమాతో గుర్తింపు వచ్చింది. 3 జాతీయ చలనచిత్ర అవార్డులు తీసుకున్నారమ్మా. 3 జాతీయ చలనచిత్ర అవార్డు తీసుకున్నారు. 11 ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా దక్కించుకున్నారు ఈయన.
11 ఫిల్మ్ఫేర్ అవార్డులు కూడా దక్కించుకున్నారు. 1988 జూన్ 2న చనిపోయారు. జూన్ 2న చనిపోయారు. మరి ఈ రోజున 2024 డిసెంబర్ 14న శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు, గుర్తుపెట్టుకోవాలి. ఆయన పేరు రాజ్ కపూర్. భారతీయ సినిమా షోమ్యాన్గా పేరుంది ఆయనకి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 2031 కల్లా 3 రెట్లు పెరగనున్న అణువిద్యుత్ సామర్థ్యము. 2031 నాటికి 3 రెట్లు పెరుగుతుందంట అణువిద్యుత్ యొక్క సామర్థ్యం దేశంలో. మరి ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత 10 సంవత్సరాల్లో మేము చాలా సాధించాము, అణువిద్యుత్ కేంద్రాలని ఏర్పాటు చేశాము, దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేస్తున్నాము. అంటే గతంలో 10 సంవత్సరాల క్రితం భారతదేశంలో 4780 మెగావాట్ల అణువిద్యుత్ కేంద్రము అంటే అణువిద్యుత్ ఉంటే దీన్ని మేము ప్రస్తుతం ఈ 10 సంవత్సరాల్లో 8,081 మెగావాట్లకి రీచ్ అయ్యామని చెప్పడం జరుగుతుంది. మరి ఈ సమయంలోనే 2031 నాటికి 3 రెట్లు పెరుగుతున్న అణువిద్యుత్ సామర్థ్యం అని చెప్తున్నారు. మరి ఎవరు చెప్పారంటే కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి మరియు కేంద్ర అంతరిక్ష శాఖ మంత్రి అయిన జితేంద్ర సింగ్ గారు చెప్పారు. చెప్పారమ్మా, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే సమయంలో ఏం చెప్తున్నారంటే ఆయన 2035 నాటికి అంతరిక్ష కేంద్రాన్ని సిద్ధంగా చేస్తాము. 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్, అంతరిక్ష రంగంలో అంటే ఓన్ స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం మనం. ఆల్రెడీ అవుతుంది, అది కంప్లీట్ 2035 నాటికి అవుతుందని చెప్తున్నారమ్మా. 2035 నాటికి. సింపుల్గా మనం ఒకే క్వశ్చన్, భారతదేశం ఏ సంవత్సరం నాటికి అణువిద్యుత్ సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచుతుంది అంటే 2031. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు గమనిస్తే భరణం నిర్ణయించడానికి 8 సూత్రాలని సుప్రీంకోర్టు అమలు చేస్తున్నానా అంటే విడాకులు తీసుకున్నప్పుడు భార్యాభర్త విడాకులు తీసుకున్నప్పుడు ఈ భర్త భార్యకు చెల్లించవలసిన భరణం సమయంలో తప్పనిసరిగా 8 సూత్రాలను పాటించాలి. ఓకేనా? మరి విడాకుల కేసు నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. గమనించాలి, విడాకుల అనంతరం మహిళకు ఇచ్చే భరణం విషయమై సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. మరి ప్రవీణ్ కుమార్ జైన్ నెక్స్ట్ అంజు జైన్ దంపతుల విడాకుల కేసును విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రసన్న సుప్రీంకోర్టు ధర్మాసనం అని చెప్పడం జరిగింది. మరి దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఏం చెప్తుందంటే భార్యకు భరణం కింద 5 కోట్లు చెల్లించాలని, భార్యకు భరణం కింద 5 కోట్లు చెల్లించాలంట అంటే ఆ భర్త. ఇప్పుడు తప్పనిసరిగా ఇవన్నీ కాదు, మనకి ఇక్కడ 8 సూత్రాలను ఫాలో అవ్వాలి. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. ఆ 8 సూత్రాలు లేనిది ఏంటి అంటాడు. ఫస్ట్ సూత్రం మనం గమనిస్తే నాన్న, భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులు నోట్స్ రాసుకోవాలి. ఇవి మీరు పాలిటీ ఎకానమీలో మనకి పాలిటీ కరెంట్ ఈవెంట్స్ పర్పస్లో మనకి చాలా ప్లస్ అవుతుంది. భార్యాభర్తల సామాజిక ఆర్థిక స్థితిగతులు. సెకండ్ వన్, భవిష్యత్తులో భార్య పిల్లల ప్రాథమిక అవసరాలు ఏంటి తెలుసుకోవాలి. అది తెలుసుకొని వారి పిల్లలకి ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఇవ్వాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇరుపక్షాల అర్హత ఉద్యోగము అంటే 2 వైపులా భార్యకు భర్తకి ఉద్యోగం ఆధారంగా కూడా భరణం చెల్లించాలి. నెక్స్ట్ ఆదాయ మార్గాలు ఆస్తులు. ఫోర్త్ వన్, ఆదాయ మార్గాలు ఆస్తులు. ఫిఫ్త్ వన్, అత్తారింటిలో ఉంటూ భార్య జీవన ప్రమాణాలు అంటే అత్తవారి ఇంట్లో ఉంటూ భార్య యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉండేవి అప్పట్లో. నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్ గమనిస్తే కుటుంబ పోషణ కోసం ఆమె ఉద్యోగాన్ని వదిలేసిందా చూడాలి, ఈ పాయింట్ కూడా. సెవెంత్ వన్, ఉద్యోగం చేయని భార్యకు న్యాయ పోరాటానికి సహేతుకమైన మొత్తము ఇవ్వాలి.
మరి 8th వన్ ఏం చెప్పిందంటే గమనించాలమ్మా. 8th వన్ మెయింటెనెన్స్ అలయన్స్తో పాటు భర్త ఆర్థిక స్థితి అతని సంపాదన ఇతర బాధ్యతలను కూడా లెక్కల్లోకి తీసుకోవాలని చెప్పడం జరిగిందని నా సుప్రీంకోర్టు. 8 సూత్రాలు ఇటీవల కాలంలో భరణం నిర్ణయించడానికి సుప్రీంకోర్టు ఎన్ని సూత్రాలు తీసుకొచ్చింది, ఇది కూడా ఇంపార్టెంట్. 8 సూత్రాలు, ఓకే, 8 ప్రిన్సిపాల్స్. అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు తీసుకొచ్చిన కొన్ని కేసులు, కొన్ని పెండింగ్లు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. సుప్రీంకోర్టు లేటెస్ట్గా వచ్చిన వార్తల విషయాలు, సుప్రీంకోర్టు న్యాయదేవతల మార్పులు తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు 51వ CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు వచ్చారు. సుప్రీంకోర్టుకి నల్సాగా వచ్చింది ఎవరు? BR గవాయి. సుప్రీంకోర్టు ఏర్పై ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుప్రీంకోర్టు 75 రూపీస్ కాయిన్ కూడా ముద్రించారు. ఇవన్నీ చెక్ చేసుకున్నానా, చాలా చాలా ప్లస్ అవుతుంది మీకు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి.